ఈరోజు వీడియోలో మేము నోట్బుక్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాము. నోట్బుక్ డిజైన్ చేసి మీరు ఎట్సోలో సెల్ చేసి చాలా బాగా అర్నింగ్ చేయొచ్చు. ఎందుకంటే ఎట్సే యూఎస్ఏ క్లయింట్స్ ఎక్కువ ఉంటాయి. యూఎస్ఏ క్లయింట్స్ డాలర్‌లో పే చేస్తారు. దానికోసం మాకు ఇక్కడ బాగా అర్నింగ్ కూడా ఉంటుంది. ఇంతకు ముందు ఇండియాలో ఎట్సే బ్యాన్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎట్సే ఇండియాలో కూడా అవైలబుల్ ఉంది. ఇంకా వేరే ప్లాట్‌ఫామ్‌లో కూడా మీ ఈ నోట్బుక్ సెల్ చేసి మంచి అర్నింగ్స్ చేయొచ్చు. ఫస్ట్ మీరు ఎట్సోలో వెళ్ళి ఇక్కడ నోట్బుక్ అని సెర్చ్ చేయండి. నోట్బుక్ సెర్చ్ చేసిన తర్వాత స్టార్ సెల్లర్‌కి ఫిల్టర్ ఏస్తే ఏది ట్రెండింగ్‌లో ఉంది అది మీరు చూడొచ్చు. కానీ ఏదో ఒక డిజైన్ చేసి మీరు పెట్టకూడదు. ఎందుకంటే ఏది ట్రెండింగ్‌లో ఉంది అది మీరు చేస్తే అక్కడ పర్చేస్ చేసేవాళ్ళు కూడా బాగా ఆర్డర్స్ పెడతారు. ఒక 2 లిస్టింగ్స్ మీరు ఇవ్వకూడదు. మినిమమ్ 16-20 లిస్టింగ్స్ ఇస్తే ఇక్కడ బాగా మీరు స్కేల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే డిజిటల్ డౌన్లోడ్ అని రాసినారు. అంటే ఇది మీరు డిజిటల్‌గా తయారు చేసిన ప్రొడక్ట్. ఇక్కడ స్టేషనరీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. స్టేషనరీ ప్రొడక్ట్స్ కూడా మేము డిజిటల్ డిజైన్‌లో చేయొచ్చు. మీరు అన్ని డిజైన్‌లు గమనించండి. ఒక్క స్టేషనరీ డిజిటల్‌ను కూడా క్యాన్వాలో డిజైన్ చేయొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నవి డిజిటల్ ప్రొడక్ట్స్. ఫ్లోరల్ టైప్ నోట్‌బుక్ చాలా పాపులర్‌గా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. నేను వీణా గురుమేశ్వరంగి. ఇప్పుడు అదే డిజైన్ మనం క్యాన్వాతో చేద్దాం. ముందుగా క్యాన్వాకి వెళ్ళండి. క్రియేట్ పై క్లిక్ చేయండి. మీకు నచ్చిన సైజ్ చూస్ చేసుకోండి. మేము ఇక్కడ 8.5x11 తీసుకుంటున్నాను. మీకు కావాలంటే చిన్న సైజ్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ రెడీ అయింది. ఎలిమెంట్స్‌లోకి వెళ్ళి వింటేజ్ ఫ్లోరల్ బ్యాక్‌గ్రౌండ్ అని మేము సెర్చ్ చేయాలి. ఏది మీకు నచ్చుతుందో అది ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడ తీసుకోండి. సేమ్ బ్యాక్‌గ్రౌండ్ మీరు ఎన్లార్జ్ చేయొచ్చు. లేకుంటే దాన్నే కాపీ పేస్ట్ చేసి కంప్లీట్ ఫిల్ చేయాలి. నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్న ఈ డిజైన్ మరి అలైన్ చేయండి ఎలా కావాలో అలా. ఇప్పుడు నెక్స్ట్ మేము టెక్స్ట్ ఇవ్వాలి. టెక్స్ట్ కోసం షేప్‌లోకి వెళ్ళి ఒక బాక్స్ తీసుకుందాం. ఏ కలర్ అయినా బాక్స్ మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రీన్ కలర్ లేదా యెల్లో కలర్ తీసుకొని చూస్తున్నా. ఎందుకంటే అది బ్యాక్‌గ్రౌండ్‌కి మ్యాచ్ అవుతుంది. ఏది బ్యాక్‌గ్రౌండ్‌కి బాగా మ్యాచ్ అవుతుందో అదే మేము ఇక్కడ తీసుకుంటున్నాము. గ్రీన్ బాగానే కనిపిస్తుంది. మేము గ్రీన్ పెడదాము. ఇప్పుడు దీనిపై టెక్స్ట్ పెడదాం. టెక్స్ట్ పై క్లిక్ చేయండి. చాలా ఫాంట్స్ ఉంటాయి. ఏది ఫాంట్ స్టైల్ మీకు కావాలో అది మీరు చూస్ చేసుకోవచ్చు. ఆ ఫాంట్‌లో మేము ఇక్కడ నోట్‌బుక్ అని ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాం. దీని సైజ్ మేము కొంచెం తగ్గిస్తాము. కలర్ బ్లాక్ పెడదాము. మరి టెక్స్ట్‌ని సెంటర్‌లో ఇలా పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ పేజ్‌కి వెళ్దాం. లైన్ డ్రా చేయాలంటే ఎల్ ప్రెస్ చేయండి. లేకుంటే లైన్ సెర్చ్ చేయండి షేప్స్‌లో వెళ్ళి. లైన్ ఇక్కడ వచ్చేసింది. పేజ్ స్టార్టింగ్‌లో పెట్టండి. స్ట్రోక్ 1కి లేదా 2కి పెట్టొచ్చు. మెయిన్ కంటెంట్ ఏరియా లోపలే లైన్ ఉండాలి. ఇప్పుడు కంట్రోల్-సి, కంట్రోల్-వి చేసి ఈ లైన్ మేము కాపీ పేస్ట్ చేద్దాము. నోట్‌బుక్స్‌లో లైన్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. కానీ చిన్న పిల్లలకి ఉంటే కొంచెం గ్యాప్ ఎక్కువ ఇవ్వాలి. ఓకే. లేదు డైరీకి అంటే కొంచెం చాలా తక్కువ లైన్ డిఫరెన్స్ ఇవ్వాలి. లేదు మీడియం అంటే మీడియం మీరు డిఫరెన్స్ పెట్టొచ్చు. కంట్రోల్-డి చేస్తూ వెళ్తే ఆ లైన్ కాపీ పేస్ట్ అయితూ వెళ్తుంది సేమ్ ప్లేస్‌కి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫ్లోరల్ డిజైన్ మేము తీసుకున్నాం కదా బ్యాక్‌గ్రౌండ్‌కి దానిపై వెళ్ళి అక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. అండ్ సీ మోర్ లైక్ దిస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి ఒక ఫ్లవర్ తీసుకుందాం. సెకండ్ పేజ్‌లో పెడదాం. సైజ్ కొంచెం చిన్నగా చేయండి. కొంచెం ఇలా యాంగిల్‌లో రొటేట్ చేయండి. లోపలి కలర్ యెల్లోగా మార్చుదాం. పైనున్న పింక్ కూడా యెల్లోకి చేయండి. ఇప్పుడు లైన్స్ కొంచెం చిన్నగా చేద్దాం. ఇక్కడ దీన్ని ఫ్లవర్‌ను పెడదాం. షిఫ్ట్ పట్టుకుంటే లైన్ స్ట్రెయిట్‌గా ఉంటుంది. పర్సనల్ డైరీ అయితే డిజైన్ పెద్దగా ఉండొచ్చు. ఇప్పుడు ఈ పేజ్ రెడీ అయింది. ఇప్పుడు గ్రిడ్ వ్యూకి మేము చేంజ్ చేద్దాం. ఇక్కడ కింద గ్రిడ్ వ్యూలో పైన క్లిక్ చేయండి. మరి పేజ్‌ని కంట్రోల్-సి, కంట్రోల్-వి అని పెట్టండి. మీకు ఎంత పేజ్ కావాలో అంతసారి ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. 50 చేసుకోవచ్చు, 100 చేసుకోవచ్చు అండ్ 40, 47 ఎంత మీకు కావాలో అంత చేయొచ్చు. నేను ఇక్కడ 26 పేస్ట్ చేస్తున్నా. లాస్ట్ పేజ్‌లో కావాలంటే మీరు ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. ఏమైనా ఇన్ఫర్మేషన్ కదా లేకుంటే అడ్రస్ ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. లేదా బ్లాంక్ పేజ్ కూడా మీరు ఇవ్వచ్చు.
ఇప్పుడు గ్రిడ్ వేవ్ నేను క్లోజ్ చేస్తున్నా. దీనికి పీడిఎఫ్లో డౌన్లోడ్ చేయాలి. దానికోసం మీరు పైన వెళ్ళి డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. పిఎన్జి కాదు, పీడిఎఫ్ కావాలి. మీరు ఇక్కడ ప్రింట్ షేర్ చేస్తున్నారంటే పీడిఎఫ్ ప్రింట్లో ఇంకా బాగుంటుంది. పీడిఎఫ్ ప్రింట్లో మీరు దీన్ని డౌన్లోడ్ చేయొచ్చు, లేకుంటే ఆన్లైన్లో కూడా మీరు దీన్ని షేర్ చేయొచ్చు. దీన్ని ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే తర్వాత మీరు ఇంకొక నోట్బుక్ డిజైన్ చేయాలంటే దీన్నే ఆల్టరేషన్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పేజ్ మేము చేంజ్ చేయాలి. ఫస్ట్ పేజీకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి వేరే బ్యాక్గ్రౌండ్ పెడతాం. ఓకే, మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి కూడా నోట్స్ అవసరం. ఒక డైరీ మేము మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి డిజైన్ చేద్దాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మెడికల్ ఫీల్డ్కి రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ సెర్చ్ చేయండి. ఓకే, ఇది బ్లాక్ అండ్ వైట్ ఉంది, దీన్ని కలర్ మేము చేంజ్ చేద్దాం. పర్పుల్ కలర్ బాగుంది, నేను పర్పుల్ కలర్ ఇక్కడ పెడుతున్నా. పొజిషన్ లేయర్ సెండ్ బ్యాక్వర్డ్ అని పెట్టండి. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ కలర్ మార్చాలి. బ్యాక్గ్రౌండ్ డార్క్ కాబట్టి వైట్ టెక్స్ట్ పెడదాం. ఫాంట్ కూడా మార్చొచ్చు. మెడికల్ ఫీల్డ్కి సింపుల్ ఫాంట్ బాగుంటుంది. లైన్స్ కలర్ కూడా మార్చొచ్చు. మీరు మెడికల్ను సంబంధించి ఎలిమెంట్స్ కూడా ఇక్కడ మీరు యాడ్ చేయొచ్చు. తర్వాత ఈ పేజీని మళ్ళీ కాపీ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎల్ ప్రెస్ చేస్తే ఇక్కడ లైన్ వస్తుంది. దీనికి కూడా Ctrl+C Ctrl+V అని ఇవ్వచ్చు. ఇలా కేవలం బ్యాక్గ్రౌండ్ మార్చి కూడా చాలా నోట్బుక్స్ తయారు చేసి మీరు ఎట్సేలో అమ్మవచ్చు. ఎట్సే పైన ఎలా లిస్టింగ్ చేయాలి, దానికోసం మీకు వీడియో కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి, నేను దాని మీద కూడా వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ చేయండి, మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.